వాస్తవాలని వెలికి తీసే సోషల్ మీడియా అంటే వీళ్ళ ఏమంటారు చూడు వెన్నులో వణుకు మొదలైందని చెప్పాలి. ఈరోజు హేట్ స్పీచ్ బిల్కు సంబంధించిన విషయాల గురించి కొందరు అపోజ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఏదో వీళ్ళ కొంపలు కూలిపోతున్నాయట. అసలు ఈ హేట్ స్పీచ్ బిల్ ఎవరికి తేవాలి తెలుసా? ఈ ప్రజా ప్రతినిధులకు తేవాలి. ఇవాళ సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియా అనే ప్లాట్ఫామే కాదు, ఎవరికి ఈరోజు బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దేనికన్నా సంబంధించిన విషయాల్ని వెలికి తీయడానికి ఎవ్వరు కూడా వెనకాడతలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ప్రజలు మనల్ని చీదరగొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. ఇంకా రేపు ఈ వాస్తవాలని బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు వీళ్ళని అడ్రస్ లేకుండా చేస్తారనే భయం వీళ్ళలో ఎంత మొదలైందంటే ఒక్కసారి మీరు ఈ వీడియో చూడరు, మీకు అర్థమవుతుంది. ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో మంత్రుల గురించో ఇంకొకరి గురించో మీరు చేసినవి మంచిగా ఉన్నాయి. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ కు ఒక నష్టం జరిగితే దాన్ని ప్రభుత్వము ఏమన్నా పాలసీలు తీసుకొచ్చినప్పుడు దాని గురించి నెగటివ్ ప్రాపగండా చేస్తుంది సోషల్ మీడియా అని చెప్తుంది. ఏ పాలసీలు తీసుకున్నది? మీరు తీసుకున్న హిల్ట్ పాలసీ గురించే మాట్లాడదాం. ఆ హిల్ట్ పాలసీలో ఏం జరగబోతుంది, ఎంత పెద్ద భూదందా స్కామ్ జరగబోతుంది అనే విషయాన్ని కుల్లంకుల్లా బయటకు తీసుకొచ్చినాం. దీనిపైన హిల్ పాలసీ గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరపైకి తెచ్చిండు. ఇంకాస్త డెప్త్గా పోయేసి దాని గురించి ప్రజలకు చక్కగా అర్థమయ్యే విధంగా మా బాధ్యత మేము నెరవేర్చినాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంత తక్కువ ధరలకే ఎందుకు ఆ భూములని దారాదత్తం చేస్తున్నారు? దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లో పోతుందనే విషయాన్ని కదా తీసుకొచ్చినాం. తర్వాత నైని కోల్ బ్లాక్ల టెండర్ స్కామ్ల గురించి కూడా బయట పెట్టింది ఎవరు? ఇదే సోషల్ మీడియా కదా. సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా నోర్లు ఎట్లాగూ నొక్కుతారు, తప్పదు. ఆయా మేనేజ్మెంట్లు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకు లోబడి పనిచేయాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా. లేకపోతే మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వని అంటారు, లేకపోతే దాన్ని మూమిస్తా అంటారు. కానీ సోషల్ మీడియా ఇండివిజువల్గా పనిచేస్తుంది. నచ్చిన సబ్జెక్ట్ని, వచ్చిన సమాచారాన్ని చాలా ఈజీ వేలో ప్రజలకు చేరవేస్తుంది. దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. గొంతులు నొక్కుతారు. మీరు ఒక సోషల్ మీడియా గొంతులే కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలారా బాగా గమనించుర్రి. తెలంగాణలో ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణలో పుట్టి పెరిగి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరి గొంతులు నొక్కుతారు. ప్రజలు కూడా ఈరోజు ఏంటంటే తెలుసా, మేము ఇప్పుడు రేపు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మూసి ఆడెన్నోదంతా ఈడొచ్చి పడ్డట్టుగా ఆఖరికి గుడి కాడికి వచ్చింది ఎవరం. ఏంటి గాంధీ విగ్రహం నుంచి ఎందుకయ్యా గాంధీ విగ్రహం ఎందుకు మమ్మల్ని రోడ్లో పడేసాను, ఆఖరికి గాంధీ మనవడే మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఓంకారేశ్వర టెంపుల్ కాడికి వచ్చింది. రేపు దీన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఎలాంటి దందాలు చేయబోతున్నారు, ఎంతమందిని నిరాశ్రులు చేయబోతున్నారు, ఈ విషయంలో వాళ్ళ వాయిస్ని తీసుకొచ్చి మేం ప్రసారం చేసినా కూడా కేసు పెడతారు. అంతేకాదు వాట్సాప్లో వీడియోలు పెట్టినా, వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టడానికి, అంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఎంత పెట్టిరు దాంట్లో, అంటే భయాన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏదో మా నోర్లు నొక్కడమే కాదు, ఇవాళ ఎవరికి కూడా నోరు లేకుండా, అంటే రేపు ప్రభుత్వం నుంచి ఎవరికి ఎంత గోస జరిగినా, ఎవడు ఎంత శిక్షింపబడ్డా, ఎవడు ఎంత నరకం పడ్డా ఎవ్వరు కూడా నోరిప్పడానికి లేదు. ఎవరు వ్యక్తిగత అసలు నిజంగా పనిచేసే మాలాంటి సోషల్ మీడియా మీరు చూసుకోండి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుడు ఉండదు. ఈ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుడు, నీచంగా మాట్లాడు, నికృష్టంగా మాట్లాడు, ఆడవాళ్ళ జీవితాలను తీసుకొచ్చి బయటేసుడు, పిల్లల జీవితాలని బయటేసుడు, కుటుంబంలో జీవితాలని బయటకేసుడు అనేది వీళ్ళకే చెల్లు. ఎవడి సోషల్ మీడియా అట్లాంటి దిక్కుమాలిన పనులు చేస్తుందో అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలిసిన విషయం. ఒక భయము ఎప్పటి నుంచి అంటే ప్రతిసారి ఈ సోషల్ మీడియా మీదనే పడతారు. ఈ సోషల్ మీడియా అనేది నోర్లు నొక్కేస్తే అదే ఒక సామెత అంటారు, ఇష్టారాజ్యం భరతుని పట్టణం, అంటే మీరు ఇష్టం వచ్చినట్టే ఊరేగచ్చు. ఏం రేవంత్ అన్న మీదొక స్లోగన్ ఉండేది కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,
అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాందే రాజ్యం అవుతుంది అనేసి కనీసం మేము ఇక్కడ అదిరిస్తలేము, ప్రశ్నిస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్తున్నాము. దానికి మీకు అంత నొప్పి వస్తే ఎట్లా? గుర్తుపెట్టుకోండి, ఏది చరిత్రలో శాశ్వతం కాదు, ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి కొన్ని ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో, మంత్రుల గురించో, ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చాయి అధ్యక్ష ఈ మధ్యలో సోషల్ మీడియాలో. అయితే ఈ ఫిరాయింపులకు సంబంధించిన నేనైతే ఏ పార్టీ చేసినా కూడా నేను తప్పే అంట ఫిరాయింపుల విషయంలో. ఇది బీజేపీ చేస్తే, బీఆర్ఎస్ చేస్తే, కాంగ్రెస్ కాదు, ఏదైనా తప్పే. మొన్న బాజాబ్తా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల బాగోతాన్ని టోటల్గా ఎప్పటికప్పుడు గుట్టు రట్టు చేసిన వాళ్ళనికి, అందుకే వీళ్ళకి ఇలా కోపం అంతా. నిన్న అసెంబ్లీలో ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిన దాంట్లో పేర్లు లిస్టు చదువుకుంటూ వచ్చిండ్రు కదా శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు. మరి వీళ్ళెవరు? స్పీకర్ ఏం చెప్పిండు? ఈ 10 మంది డాష్ అందరూ కూడా మన బీఆర్ఎస్లోనే ఉన్నప్పుడు మన వీళ్ళ పేర్లు ఎందుకు చదవలేదు? ఇప్పుడు ఏం చెప్తారు ఆ మాటకి? వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అన్నారు కదా. సో వాళ్ళు బీఆర్ఎస్లో లేరన్న విషయం అందరికీ తెలుసు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా వేదికగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న విషయాన్ని పబ్లిక్ అంతా కూడా గమనిస్తున్నారు. ఇవాళ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. సో దాన్ని ఒకవేళ ఆమోదింపజేసుకుంటే ప్రజల గొంతు, కానీ నొక్కలేరు. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది గొంతులు నొక్కుతారు చెప్పండి? ఎంతమందిని భయపడతారు? ఎంతమందిని జైల్లో పెడతారు? ఎన్ని జైళ్ళు కావాలి? మీ ప్రభుత్వ పనితీరు బాగా ఉంటే మీ సొంత ఎమ్మెల్యేనే కదా మిమ్మల్ని ఎండిపోస్తున్నాడు కదా. విద్యాశాఖలో ఏం జరుగుతుంది? నిధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి, మంత్రులకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇలాకకి ఏదో ఆయన లిఫ్ట్ తెచ్చుకున్నాడని, లేకపోతే నిధులు కొడంగల్కే పోతున్నాయని బాజాబ్తా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయాలు చూస్తున్నారు కదా. ఇక కొత్తగా దీంట్లో ఎవడో చెప్పాల్సిన పని లేదు కదా. ప్రతి అంశం కూడా నకశిక పర్యంతం శల్య శోధన చేసి సోషల్ మీడియా బయట పెడుతుంటే మీ దోపిడిని అరికడుతున్నారనే భయం మీలో మొదలైంది. సో దీనికి సంబంధించిన దాంట్లో ఏలేటివ్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఆయన వర్షం కూడా ఒకసారి విందాం. మరి కాలరాయడం అధ్యక్ష, ఈ బుల్లి ఉద్దేశం సమాజంలో సామరస్యం పెంచడానికి కాదు, సమాజంలో భయం పెంచడానికి, చట్టాల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజల గొంతు నొక్కేయడానికి కాదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ద బిల్ ఈజ్ నాట్ ఎ షీల్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ సొసైటీ, ఇట్ ఈస్ ద డెత్ వారెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వీ డిమాండ్ దిస్ బిల్ టు బి సెండ్ టు ద సెలక్షన్ కమిటీ అధ్యక్ష. సెలక్షన్ కమిటీకి మరి పంపాల్సిందిగా దీన్ని ఒకసారి లేదంటే రివ్యూ కమిటీ. సో దానికి సంబంధించి అది ఆయన ఒపీనియన్. ఇంకా ఏ సెక్షన్ చూసినా టైం సాగుతుంది, ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తా ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువల్ల దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాలు విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఏది ఉన్నా కూడా వీళ్ళ ఒక భయంతో కేవలం అందరి నోర్లు మీన్స్ అంటే మరి ఇది ఘోరంగా ఇవాళ లాగుల తొండలు ఇడుస్తాను, లేకపోతే నరుకుతాము, కొడతాము, మా ఓడి నిండు అసెంబ్లీలోనే మాట్లాడుతున్నారు కదా, మాకంటే మా దగ్గర కూడా ఎట్లున్నారో ఒకసారి చూడుండ్రి అని చెప్పేసి సైగలు చేస్తూ మేము కత్తులతోటి ఓడుస్తాం, అది ఓడుస్తామని చెప్తాం. వీళ్ళని కదా వీళ్ళకి పెట్టాలి, అసలు వీళ్ళకు ప్రత్యేక చట్టం, వాళ్ళకి హేట్ స్పీచ్ వాళ్ళకు వర్తిస్తుంది. ఇవాళ రేవంత్ అన్న సైన్యం సోషల్ మీడియాలో ఎంత నీచంగా మహిళలని, పిల్లలని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఘోరంగా దిగజారుస్తున్నా వాళ్ళని తీసుకురండి. మీకు అది కాదు, దీన్ని అడ్డు పెట్టుకొని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు చేస్తున్నది ఏంటి, చేయాల్సింది అవి చేయాలి. మీరు
ఎవడెవడైతే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడో వాళ్ళకి రావాలి. కానీ అట్లా కాదు. మీరు చేస్తుంది ఏంటంటే ఎవరైతే మీకు నిజాలు బయటకు తీసుకొస్తారో వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో సో దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. అది కూడా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నిరోధక బిల్లు కేవలం ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను, సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసేందుకు వాడుకునే ఒక సాధనంగా కనిపిస్తుంది. హేట్ స్పీచ్ అరికట్టేందుకు మనకి ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి. ఈ బిల్లు కేవలం ప్రజల ఫ్రీ స్పీచ్ హక్కును దెబ్బతీసేందుకే అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. సో ఇక ఆఖరికి ఎట్లా అంటే ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఆఖరికి ఏంటి తెలుసా, వాట్సాప్లో ఏమైనా మెసేజెస్ ఫార్వర్డ్ చేసినా కూడా అంటే దీని సాకుగా నిజంగానే ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కమ్యూనిటీ వైలెన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి వాటి కోసం అంటే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి దానికంటూ. కానీ దీన్ని సాకుగా పెట్టుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రజాప్రతినిధులు చేస్తున్న స్కామ్లు, స్కీములు, దోచుకోవడం, దాచుకోవడం ఇవన్నీ బయట పెడుతున్న వాళ్ళని ఏ రకంగా భయపెట్టాలి, బెదిరించాలి, గొంతులు నొక్కాలి, జైల్లో పెట్టాలి, కేవలం దీనికి మాత్రమే. బట్ దేనికి అవే ఉంటాయి, పర్యవసానాలు కూడా ఉంటాయి. ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతున్నారు అనేసి. దేనికి ఇంత భయపడుతున్నారు అంటే ఇవాళ అదే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వస్తారు, అదే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రులు అవుతారు. కానీ అదే సోషల్ మీడియా ఈరోజు అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి అంత కష్టమైంది అని అంటే ప్రతి ఒక్కటి కూడా కౌంట్ అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది. తెలివిగా చేశామని అనుకుంటున్నారేమో కానీ ఆ అతి తెలివి అన్నిసార్లు పనికిరాదు, ఏదో ఒక్కసారే పనికి వస్తుంది. కానీ ఎవ్రీ టైం దాన్నే అప్లికబుల్ చేస్తామంటే దానికి కూడా ఘోరమైన పర్యవసానాలు ఉంటాయి. జనాలు తిరిగేసి మరలేసి ఎల్ల వర్లిచ్చాలో అలా వర్లిచ్చే రోజులు పెద్దగా ఎక్కువ దూరంలో లేవు. మేమేదో శాశ్వతం, మేమేదో హిట్లర్లమో లేకపోతే ఇంకేదో అనేసి అసెంబ్లీలోనే దారుణంగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న వైనాన్ని వాళ్ళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ చదువుకునే పిల్లలు కూడా చూస్తున్నారు. ఇంతకుముందు అంటే మాకెందుకులే ఈ రాజకీయాలు అనుకున్నారు, కానీ ఈ నికృష్ట రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా ఈరోజు పరిశీలిస్తున్న వైనం కనిపిస్తుంది. ప్రతి దానికి కూడా పర్యవసానం ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.